తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగా. మొదటి వారు ఈనాటి కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 16వ వచనము. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీకు శుభములు కలుగునుగాక. చాలాసార్లు క్రీస్తు ప్రభు ఉపమానం చెప్పి వివరించిన తర్వాత ఈ మాటలను పలకడం మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట పలకడం వెనక క్రీస్తు ప్రభుని ఆలోచన ఏమిటో తెలుసుకుందాం. దేవుడు మానవుడు చూసిన చూపుతో చూడడు. దేవుని ఆలోచనలు మానవుని ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి. బలిసిన వారికే అన్ని సౌకర్యాలు, అన్ని అవకాశాలు అని మనం అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభు పేదవారిదే పరలోక రాజ్యం అంటున్నారు. ప్రస్తుత సమాజంలో మేధావులుగా, ఉన్నత వర్గాలుగా పరిగణించబడేవారు దేవుని దృష్టిలో దరిద్రులు, శాపగ్రస్తులు, దైవరాజ్యాన్ని కోల్పోయిన వారు. దేవుని లెక్కలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. మానవుడు ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు. ఆసనాల మీద కూర్చున్న వారిని పడద్రోసి దీనులను లేవనెత్తుతాడు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని మొదటి సంతానముగా పరిగణించబడిన ఇజ్రాయేలు ప్రజలు క్రీస్తుని రక్షకునిగా గుర్తించగా, దేవుని కుమారుడిగా అంగీకరించక దేవునికి దూరమై కడపటి వారిగా పరిగణించబడుతున్నారు. నేటి సమాజంలో ఆది క్రైస్తవులుగా ఉన్నవారు కడపటి వారు అవుతున్నారు. నూతన క్రైస్తవ అనుచరులు చైతన్యవంతులుగా ముందుండి నడుస్తున్నారు. మేము పుట్టు క్రైస్తవులము అని చెప్పుకొని వారు నేడు కేవలం ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. కానీ క్రొత్తగా దేవుని ఎరిగిన వారు ప్రతి దైవిక విషయంలో భాగస్థులు అవుతున్నారు. అనగా మానవులకు గొప్పదిగా అనిపించింది దేవుని దృష్టిలో చెత్తగా ఉండును. మానవులకు హీనమైనది దేవునికి బలమైనదిగా ఉండును. దేవుడు అందరికీ సమన్యాయమును సమకూర్చును. దానికంటే ఎక్కువగా తన దయను వారి ఎడల ప్రదర్శించును. ప్రార్థించుదము. మమ్ము సదా కరుణతో, ప్రేమతో కాపాడుతున్న మా ప్రభువా, మాలో ఉన్న అహాన్ని, గర్వాన్ని చంపి మమ్ము దీనులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దమని, మీ వలె కరుణతో వర్తించే సద్గుణాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.